హలో యస్ నేను శాస్త్ర. సో, 'కల్కి' సినిమా. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి మీరందరూ గూడా ఎదురు చూస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నేను గూడా 'ప్రభాస్' సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని గత కొన్ని రోజుల నుంచి చాలా వెయిట్ చేసిన రోజులున్నాయి. అయితే ఆహ్, యూఎస్‌లో ప్రీమియర్ షో వేసిన తర్వాత సినిమా బాలేదు అన్నట్టు కొద్దిగా నెగెటివ్ టాక్ అయితే రావడం చూసి నిజంగా నేను తట్టుకోలేకపోయాను. ఎంతో కష్టపడి దాదాపుగా 4 ఏళ్ల నుంచి వాళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డారు టీమ్ మొత్తం కూడా. నిర్మాతలు, డైరెక్టర్ నాగ్ అశ్విన్, అశ్విని దత్ ప్రొడక్షన్స్, స్వప్న, హీరో ప్రభాస్, హ్మ్. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అందరు యాక్టర్స్ ఇందులో పనిచేయడం. వాళ్ళంతా కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇదంతా కూడా వృధా ప్రయాస అయిపోతుందా అని ఎంతో భయపడ్డా. బట్ లక్కీలీ ఈరోజు మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నుంచి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. నేను సినిమా చూసిన తర్వాత దెన్ ఐ థాట్ హమ్మయ్య! ప్రభాస్ కష్టపడ్డ ఇన్ని రోజులకి ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ కొన్ని సినిమాలన్నీ కూడా తనవి పాపం ఫ్లాప్ అవుతా ఉన్నాయి. 'బాహుబలి' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌కి సినిమాలన్నీ గూడా ఆహ్, ఎక్కువ అంచనాలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. దానివల్ల సినిమాలన్నీ గూడా ఫ్లాప్ అవ్వడము, లేకపోతే కమర్షియల్ హిట్ కాకపోవడము, బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడము ఇలా జరిగాయి. అయితే 'ఆదిపురుష్' అయితే డిజాస్టర్. పరువు మొత్తం పోగొట్టేసాడు ఓం గడు. ప్రభాస్‌ని అయితే పరువు తీసేసాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో. ఆయనకొక రేంజ్ వచ్చింది 'బాహుబలి' తర్వాత అది పోయింది. 'సలార్' అయితే పర్వాలేదు హిట్ అనిపించింది. ఇంకొకటి ఏదో సినిమా వచ్చిందబ్బా మధ్యలో. ఆ సినిమా కూడా దొబ్బింది. సో, ఇట్లా అన్ని సినిమాలు పోతే ఏమోనని భయంతో ఉన్నా. ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా 'కల్కి'. ఈ సినిమా కూడా అట్లనే అయితదేమో అని టెన్షన్ పడ్డా. ఫైనల్‌గా అయితే ఈ సినిమా చాలా బావుందని రెస్పాన్స్ రావడంతో సో హ్యాపీ. సో, సినిమా ఫస్ట్ రోజే చాలా కలెక్షన్‌లయితే తీసుకురావడం జరిగింది. 300,00,00,000 బ్రేక్ చేస్తదని జెప్పారు. కాకపోతే అంత అయితే బ్రేక్ చేయలేదు. 250,00,00,000 వరకైతే కొల్లగొట్టిందని చెప్తా ఉన్నారు. 'RRR' 223,00,00,000 ఫస్ట్ డే కలెక్షన్ అనమాట. 'బాహుబలి' గూడా దాదాపుగా 200,00,00,000 కలెక్ట్ చేసింది. ఈ సినిమాలన్నీ గూడా భారీ బడ్జెట్ సినిమాలు గాబట్టి 200,00,00,000 పైనే వసూలు చేసాయి ఫస్ట్ డే రికార్డ్స్ ఇవన్నీ. సో, మరి ఈ సినిమా గూడా ఫస్ట్ డే రికార్డ్స్ అంతే కలెక్ట్ చేసింది గాబట్టి కొద్దిగా సేఫ్ జోన్‌లో ఉంటారు. ఇంకా ఈ 4 రోజులు కూడా మంచి సినిమాలన్నీ గూడా మంచి మంచి కలెక్షన్‌ని రాబడతాయి గాబట్టి, వీళ్ళు పెట్టిన పెట్టుబడంతా డెఫినెట్‌గా వస్తదనేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ సినిమా 1000,00,00,000 పైనే అనుకుంటా వాళ్ళకి ఖర్చయింది. 600,00,00,000 అనుకుంటా ఖర్చయింది. సో, 600,00,00,000కి ఖర్చయింది కాబట్టి 1000,00,00,000 రాబట్టాలని వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే సరే వసూలు గురించి పక్కన పెడితే సినిమా పరంగా చూసుకున్నా గానీ కమర్షియల్ హిట్, పైగా మంచి బ్రేకు అందరి టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ అన్ని వుడ్లు ఇందులో రావడం, అందరూ గూడా మంచిగా యాక్ట్ చేయడం, మంచి పేరు రావడం, అందరికి గూడా వరల్డ్ వైడ్‌గా పేరు రావడం అనేది మనం గమనించాలి. పైపెచ్చు ఈ సినిమాలో దీపిక పదుకునే ఫస్ట్ టైమ్ ప్రభాస్‌తో కలిసి నటించింది. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గూడా అశ్వత్థామ క్యారెక్టర్‌లో చేశారు. అతనితో ఫైట్స్ గూడా ఉన్నాయంట. ఇంకా దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు. ముఖ్యంగా కమల్ హాసన్ హీరోయిన్ క్యారెక్టర్ హీరో అని చెప్పొద్దు. విలన్ క్యారెక్టర్ చేశాడతను. అది గూడా అదిరిపోయిందంటున్నారు. మ్యూజిక్ పరంగా కాస్త డల్ అనిపించినా మిగిలినవన్నీ గూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, లేదంటే స్క్రీన్ ప్లే గానీ, విజువల్స్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ గూడా అదిరిపోయాయని చెప్పాలి. రాజమౌళి తర్వాత ఆ రేంజ్‌లో ఎవరైనా సినిమా తీయగలుగుతారా అంటే ఇంక నాగ్ అశ్విన్ అయితే ఆ పేరు సంపాదించుకున్నాడు. ఇంకా ఈవెన్ ప్రశాంత్ వర్మ గూడా ఈ స్థాయిలో సినిమాలు తీస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి అతనిది పక్కన పెడితే ఇప్పుడు. నాగశ్విన్ అయితే రాజమౌళి తర్వాత మూడో సినిమానే ఇలా చేయడం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే ఫస్ట్ సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' హిట్. సెకండ్ సినిమా 'మహానటి' అద్భుతమైన సినిమా. ఇక మూడో సినిమా అయితే ఇదొక వండర్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్ వండర్ క్రియేషన్. మార్వెల్స్ టైప్‌లో తీశారు. హాలీవుడ్‌లో మార్వెల్స్ ఎంత
ఫేమో అదే టైప్‌లో ఇప్పుడు 'కల్కి' సినిమా అంత ఫేమ్ అయితే వచ్చింది. మరి ఇది పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నీ అయితే తీస్తున్నారంటున్నారు. నేను కథ అయితే చెప్పను. కథ చెప్తే స్పాయిలర్ అవుతా కాబట్టి కథ చెప్పదలుచుకోలేదు. అయితే ఇంకా మిగిలిన విషయాలైతే కూడా ఆల్మోస్ట్ చెప్పేసాను, కవర్ చేశాను. సో, బ్రహ్మానందం గూడా ఉంటాడు, ఆర్‌జీవి గూడా ఉంటాడు, రాజమౌళి గూడా ఉంటాడు. బుజ్జి క్యారెక్టర్ ఆ కార్ గూడా ఉంటుంది. సో, అన్ని ఎలిమెంట్స్ బావున్నాయి. కామెడీ పరంగా బావుంది, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బావుంది, యాక్షన్ థ్రిల్లర్‌గా బావుంది, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఫస్ట్ కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసినా మెల్లగా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి స్పీడ్ పెంచి క్లైమాక్స్ అదిరిపోయిందని చెప్పాలి. సో, ఇంకా ఈ సినిమాలో అసలు భైరవ క్యారెక్టర్ ప్రభాస్ చేశారు. సో, కల్కి మాత్రం ప్రభాస్ కాదు. మరి కల్కి ఎవరు అయ్యుంటారనేది మనకి నెక్స్ట్ సీజన్ అంటే నెక్స్ట్ పార్ట్ 2లో తెలుస్తుంది. ఇంతకీ కల్కి ఎవరైతే బావుంటుందో మీరు గూడా కింద కామెంట్ చేయండి. సో, వి డెఫినెట్‌లీ దానికోసం ఎదురు చూస్తున్నారు గాబట్టి మనకొక మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి సెకండ్ పార్ట్ కోసం. ఎందుకంటే 'ప్రభాస్' మళ్ళీ కంటిన్యూ చేస్తాడా? 'భైరవ' క్యారెక్టర్ కంటిన్యూ అవుతదా? అనేది గూడా మనకి చూడాలి. ఇంకా 'అశ్వత్థామ' గూడా ఇప్పుడు 'భైరవకి' 'అశ్వత్థాక' ఫైట్ ఎందుకు జరిగిందనేది గూడా మనం తెలుసుకోవాలి. అప్పట్లో 'కట్టప్ప ఎందుకు చంపావు? కట్టప్ప ఈస్ బాహుబలి కిల్లింగ్' అనేది బాగా పాపులర్ అయింది గదా! 'బాహుబలి' కట్టప్పని ఎందుకు చంపాడు అన్న టైప్‌లో 'అశ్వత్థామ', 'భైరవ' ఎందుకు ఫైటింగ్ చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట ఈ నెట్టింట్లో. సో, ఆ విధంగా కొన్ని ఎలిమెంట్స్ అయితే చెప్పడానికి రావు. మనం చూస్తేనే బావుంటుంది. సో, డెఫినెట్‌గా అందరూ థియేటర్స్‌కెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఆ సినిమా డెఫినెట్‌గా థియేటర్‌లో చూస్తేనే బావుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హోప్‌ఫుల్లీ పార్ట్ 2 గూడా ఇంతే బావుంటుందని నేను గూడా ఆశిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే సినిమా జూసారో వాళ్ళందరూ గూడా మీకెలా అనిపిచ్చింది? ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఏమిటి? అన్నీ గూడా కింద కామెంట్స్ చేయండి. ఓకేనా? బాయ్.